సార్ శ్రీకాంత్ గారు, మరి ఒక పక్కన రాజధానిని అధికారికంగా గుర్తించండి అంటే దాన్ని అయితే సమర్థించాలి, లేదంటే కనుక కామ్గా చూస్తూ ఉండాలి. అలా కాకుండా ఇదేదో మీ రాజధాని కాదన్నట్టు, వైసీపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పార్టీ కాదన్నట్టు, అదేదో వేరే రాష్ట్రంలో ఉన్నట్టు, అమరావతి బిల్లు వెనక్కి వచ్చేసిందని చెప్పేసి ఇలాగూ తప్పుడు ప్రచారం చేయడాన్ని ఎలా చూడాలి సార్? అంటే ఇప్పటికీ కూడా మీ వైఖరి మారలేదు. సో ప్రజలను గమనించమంటారా? మీకు అమరావతి అంటే అసలు పొడదని గిట్టదని, ఒకవేళ రేపు 2029 మీ అధికారంలోకి వచ్చినా కానీ అమరావతిని పట్ల మీకు ఆ రకమైనటువంటి వ్యతిరేక భావన కంటిన్యూ అవుతుందని చెప్పేసి టైం అండ్ అగైన్ మీ నాయకుడు మాట్లాడినా, మీరు మాట్లాడినా, మీకు సంబంధించిన పత్రికల్లో కూడా అమరావతి బిల్లు వెనక్కి పంపించేశారని చెప్పేసి అలా సంకలు గుద్దుకుంటారా? రాయడం ఏంటండి? అసలు ప్రజలు హర్షిస్తారా? వైసీపీలో ఉన్న మీ కార్యకర్తలు అన్నా కానీ హర్షిస్తారా? వాళ్ళకు కూడా రాష్ట్రానికి ఒక రాజధాని, ఆ రాజధాని డెవలప్మెంట్ కావాలని కోరిక ఉంటుంది కదా. ప్లీజ్. 24/7 ఛానల్ వీక్షకులకి అందరికీ కూడా శుభ సాయంకాలం. ఒకటి దీంట్లో మెయిన్ మొత్తగా అంశాన్ని చూసుకుంటే, ఇప్పుడు రాజధానికి వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ నాయకులు కానీ ఎప్పుడు కూడా దీనికి మేము ఎదురు కాదు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాష్ట్రము విడిపోయిన తర్వాత 10 సంవత్సరములు అక్కడ మనం ఉండి ఇక్కడ నిదానంగా రాజధాని చేసుకోవాల్సినప్పటికీ కూడా అప్పటికి తెలుగుదేశం ప్రభుత్వము ఓటుకు నోటు కేసులో ఇప్పుడు సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎంగా ఉండి భయపడి అక్కడి నుంచి పరిగెత్తుకొని హుటాహుటిన హడావుడిగా వచ్చి ఇక్కడ చేరిపోవడం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు? అమరావతి శాశ్వత అమరావతి రాజధాని పెడుతూ కేంద్రం మనము పరిపాలనా వికేంద్రీకరణ ఒకటి విశాఖపట్నము, ఒకటి కర్నూలు, ఇట్లా రాయలసీమలో ఒకటి పెడదారు అని చెప్పారు. అది బాగానే అందరూ కూడా అది ఆమోదయోగ్యమే అందరి ప్రజలకు కూడా. కానీ వీరి మాదిరి భయపడి అసమర్థ పాలన చేయలే. ఇప్పుడు అమరావతి బిల్లు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత ఎంతో తేటతెల్లం అయిపోయింది రాష్ట్ర ప్రజలందరికీ. ఎందుకంటే ఇక్కడ మీకు 3 రాజధానులు ఆమోదయోగ్యం, ప్రజలు కూడా ఆమోదించారు అన్న భావన ఉంటే మరి మీకు అనుకూలంగా ఉండాలి కదా రిజల్ట్. మరి ఇంత ఘోరంగా 11కి ఎలా పడేస్తారు? సరే, అది ఈవీఎం లో లేకపోతే ఇంకొకటో దాని అంశం మరి చూసుకుందాము. మళ్ళీ ఇటు వచ్చారు ఇప్పుడు. అదే మీరు ఇటు వచ్చారు అనమాట సంవత్సరంన్నర తర్వాత. అది ఈవీఎంల వల్ల ఏదో గెలిచారు, ఏదో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. సరే, ఇప్పుడు కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంటూ ఎంత సిగ్గుచేటండి బిల్లు ఎన్నిక రావడం అంటే. వచ్చిందండి. నేను అడిగారు మిమ్మల్ని, బిల్లు ఎక్కడ పెట్టారు? అసలు బిల్లు ఎక్కడ ఉంది? బిల్లు ఇంకా పెట్టలా. బిల్లు ఎక్కడ పెట్టారు సార్? చెప్పండి మాకు మిస్ అయితే. అమరావతి బిల్లు పెట్టే ముందు దీనికి ఉన్న టెక్నికాలిటీస్ ని సాల్వ్ చేయాలి. ఏంటా టెక్నికాలిటీస్? ఆగండి సార్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 5(2)లో టెక్నికాలిటీ ఉంది. హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల పాటు ఉండాలి. తర్వాత హైదరాబాదు తెలంగాణకి రాజధానిగా కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఎప్పటి నుంచి కావాలనే దాని మీద మరి వీళ్ళు ఏ డేట్ ఇచ్చారో తెలియదు, కానీ అక్కడ మళ్ళీ లీగల్ టీం అడిగింది, మీరు రిటర్న్గా పంపించండి, ఎప్పటి నుంచి రికగ్నైజ్ చేయమంటారని. దానికి ఇప్పుడు రిటర్న్గా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్ ఎక్కడ పెట్టి రిటర్న్ రావడానికి. అదేనండి సురేష్ గారు, ఏదైనా టెక్నికాలిటీ కోసం లెటర్ పెట్టినా కూడా ఈ 40 సంవత్సరంలో ఉన్న ఇండస్ట్రీ ఒకటి, అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఈ పెమ్మసాని గారు అయితేనేమి, రామ్మోహన్ నాయుడు గారు ఎట్లా ఫెయిల్యూర్ అయ్యారు మన ఇండిగో దాని మీద చూసాము. రాష్ట్ర మంత్రులంతా ఢిల్లీలో నిద్రపోతున్నారండి. వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే అంతమంది మంత్రులుండి ఏదన్నా కానీ పేపర్ బిల్లు కానీ, ఓ పేపర్ కానీ, టెక్నికాలిటీ కానీ, న్యాయ వ్యవస్థలో కానీ వెనక్కి రావడం ఏందండి? మరి అన్యాయంగా వెనక్కి రావడం కాదు సార్. నేనేమంటున్నానంటే మీకు ఏ డేట్ నుంచి రికగ్నైజ్ చేస్తున్నట్లుగా కావాలని వాళ్ళు రిటర్న్ గా పంపించారు. ఇక్కడ నుంచి రిటర్న్ గా వెళ్ళింది. దీంట్లో వెనక్కి ఎట్లా వచ్చింది? ఒకటే సురేష్ గారు, 2014 నుంచి మనకు 10 ఏళ్ళు అక్కడ ఉండాలని ఉంది.
దాన్ని ఇవ్వరు, అప్పటి నుంచి పరిగణలోకి తీసుకోరు. దీన్ని వీళ్ళు అడగడం ఏంటి మూర్ఖంగా, తెలివిలేనితనంగా, ఏమీ తెలియకుండా. ఇంత సీనియర్లు 40 ఏళ్ళ పరిపాలన ఇండస్ట్రీ, అంత మాత్రం తెలియదా? ఏమన్నంటే ఎవరు రాశారు? ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించారు అంటారు. ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించే ముందు కానీ యాక్చువల్గా ఒక్క నిమిషం, మనం అమరావతి ఎప్పటి నుంచి ప్రారంభించుకున్నామండి? 2024 జూన్ నుంచే కాదు కదా. యాక్చువల్గా అయితే అది కరెక్టే మీరు అన్నది. ఏంటి మీకు ఎప్పటి నుంచి కావాలి అంటే 10 years ల్యాప్స్ అయిపోయిన తర్వాత 2024 జూన్ 2 నుంచి అని అడగాలి. మీరు అన్నట్లుగా వాళ్ళకి సరిగ్గా క్లారిటీ కాకపోతే అమరావతి అనేది 2024 జూన్ 2 నుంచి కాదు కదా మనకి రాజధాని. ఆ యాంగిల్లో మనం పంపించారో తెలియదు. అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడ రిటర్న్గా ఎప్పటి నుంచి కావాలని అడిగారు, వీళ్ళు పంపించారు. దానికి మీరేమంటారు? బిల్ వెనక పంపించారంటారేంటి? బిల్ అసలు ఇంట్రొడ్యూస్ చేయకుండా దానికి సమాధానం చెప్పండి. బిల్ అయినా ఇప్పుడు వీళ్ళు ఏదైతే టెక్నికాలిటీ కోసము న్యాయ నిపుణులతో పంపించినా, ఏది పంపించినా, ప్రిన్సిపల్ సెక్రటరీ దించిపోయినా సీఎం ఇంత పెద్ద బిల్లు అంటే రాష్ట్రంలో అమరావతి అది పెద్ద బిల్లు కాదు సార్. నేనే అన్నాను అంతకుముందు డిబేట్ లో, చాలా చిన్న విషయం. అమరావతిని ఏకైక రాజధానిగా నోటిఫై చేయడం అనేది చాలా చిన్న విషయం, ఖర్చు లేని విషయం. బీజేపీకి ఎన్డీఏ ప్రభుత్వానికి ఏంటి నొప్పి అని నేను అడిగిన అనేక సార్లు. అదేం పెద్ద బిల్లు కాదు. ఆ చిన్న విషయాన్ని వీళ్ళు ఎందుకు జాప్యం చేస్తున్నారు? వీళ్ళ చేత కావడం లేదు. వీళ్ళ అసమర్థత తేటతెల్లమైందా లేదా? దీన్ని బయటికి చెప్తే, దీన్ని ప్రజలకు తెలియజేస్తే మన ఎల్లో పేపర్లలో ఎగిరది. ఏదైతే సాక్షి ప్రజలకు తెలియజేయాలని నిజమేస్తే జగన్మోహన్ రెడ్డి రాయించుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి వేసుకున్నాడు. అంటే వీళ్ళకు ప్రశ్నించకూడదు. ఏదన్నా మాట్లాడి అమరావతి బిల్లు జాప్యం అని రాస్తాడు ఎవరన్నా. అమరావతి బిల్లు జాప్యం అని రాస్తారు, లేకపోతే అధికారులు వైఫల్యం అని రాస్తారు. అమరావతి బిల్లు వెనక్కి తిరిగి పంపిందని సంకలు గుద్దుకుంటూ రాయడం ఏంటి? అసలు కాదు, ఆనందం ఏంటంటున్నా. ఇప్పుడు పెమ్మసాని గారు మాట్లాడుతూ 2-3 మాటలు మాట్లాడారు. ఏమని? మళ్ళీ 1 నెల అటో ఇటో అవుతుంది, అయినా కూడా దాన్ని న్యాయ నిపుణుడి చేత చేసి పంపిస్తామన్నాడు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా మానిటర్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మామూలుగా చేసేది లోకేష్ బాబు కదా మానిటర్ చేసేది. మొన్న చెప్పాడు కదా, ఏదైనా కూడా లోకేష్ బాబు మాట్లాడుతుంటారు, లోకేష్ బాబు మానిటర్ చేస్తుంటారు. ఒకటి ఏది ఏమైనా కూడా అమరావతికి వైసీపీ విరుద్ధం కాదు, కానీ వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. అక్కడ 1000 ఎకరాలు పోగు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు తప్ప అమరావతిని తేవాలా, అమరావతిని రాజధాని చెయ్యాలా అనే చిత్తశుద్ధి వీళ్ళకు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నుంచి అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి మంత్రుల వరకు కూడా లేరు. ఇంకొకటి సురేష్ గారు ఇంకొకటి చెప్తా, దీన్ని అమరావతి కరెక్ట్ గా వీళ్ళకు కావాలని ఉంటే విశాఖపట్నం ఐటీ హబ్ గా మన ప్రకటించారు. అమరావతిని ప్రకటించి ఒక కంపెనీ తెమ్మనండి, వీళ్ళ చేతనైతే చూద్దాం. ఇక్కడ అమరావతి 4 బిల్డింగులు కట్టి ఇది అమరావతి మొన్ననే 18 బ్యాంకులు స్టార్ట్ అయినాయి, సంస్థలు స్టార్ట్ అయినాయి, 18 బ్యాంకులు ఒకే రోజు స్టార్ట్ అయినాయి, నేషనలైజ్డ్ బ్యాంక్స్. ఇవన్నీ కనపడటం లేదా మనకి? అదే నేను చెప్పేది, అంత చేతనైతే ఒక కంపెనీ తెమ్మనండి అమరావతికి. ఎవరు పెట్టుబడులు ఆర్బీఐతో సహా 18 బ్యాంకులు ఓపెన్ అయితే అవి సంస్థలు కాదా? సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావా? నేను సురేష్ గారు కంపెనీలు రమ్మంటున్నా, కంపెనీలు అడుగుతున్నా. నేను గవర్నమెంట్ వేరే, కంపెనీలు వేరే. బ్యాంక్స్ వచ్చేది వస్తాయి, దాని గురించి ఇబ్బంది లేదు. బ్యాంకు ఎక్కడ పెట్టినా వస్తాయి. బ్యాంకు ఎక్కడ ఏ ప్లేస్ లో కూడా పెట్టినా కూడా నువ్వు తీసుకొని వచ్చి మారుమూల గ్రామంలో. ఇప్పుడు అమరావతి హైదరాబాద్ ఐటీ సిటీ కాదు మీరు అనేది. ఎట్లుందంటే హైదరాబాద్ ఐటీ సిటీ లేదు, దమ్ముంటే వరంగల్ పెట్టమను అన్నట్టు ఉంది సార్ మీరు చెప్పేది. నేనేమంటున్నానండి, అమరావతిలోకి కంపెనీలు తెమ్మంటున్నాను, అది తప్ప నేను అడిగేది. అదే అంటున్నా, మీరు అన్నారు కదా ఐటీ హబ్ అన్నారు కదా వైజాగ్, అంటే వైజాగ్కి వెళ్తాయి, మరి హైదరాబాద్కి వెళ్తాయి. దమ్ముంటే హనుమకొండలో పెట్టు, దమ్ముంటే ఖమ్మంలో పెట్టు, దమ్ముంటే వరంగల్లో పెట్టు అన్నట్టు మీరు మాట్లాడేది. దమ్ముంటే కర్నూలులో పెట్టండి. దేనికి క్యాపిటల్ కదా, క్యాపిటల్లోనే ఐటీ ఉండాలని రూల్ లేదు. క్యాపిటల్లోనే ఐటీ ఉండాలని రూల్ లేదు. బాంబే మనకి ఫైనాన్షియల్ క్యాపిటల్. సురేష్ గారు పేరుకి ఢిల్లీ అయినా కానీ ఇక్కడ కూడా ఉపాధి కల్పనకి వాళ్ళతో వేల వస్తాయి సార్. ఎక్కడ ఏవి రావాలో అవి వస్తాయి, ఇక్కడ కూడా ఒకటి పెడితే అసలు మీరు 5 సంవత్సరాలు పడుకోబెట్టి ఇప్పుడు రమ్మంటే అట్ట వస్తే టైం పడుతుంది. ఆగండి,
5 సంవత్సరాలు మీరు దాన్ని జంగిలు పెంచారు కదా, అడవిని పెంచారు కదా. కాదు, 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇడికి పెట్టకుండా అడవిని పెంచారు కదా సార్. మరి చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్పేది ఏంటంటే సార్ సురేష్ గారు, మీరేం చేశారు చెప్పండి, మీరు అమరావతికి ఏం చేశారు చెప్పండి, మీరు అమరావతికి ఏం చేశారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర నుంచి అమరావతికి రోడ్డు కూడా వేయలేకపోయారు 5 ఏళ్ళు వాళ్ళు ఉండి. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయింది, దాన్ని సరిదిద్దు చూసుకోలేకపోయాడు. ఈ చేతగాని తలాలు వాళ్ళు మాట్లాడితే ఎట్లా? అదే మీరేం చేశారో చెప్పండి, మీరేం చేశారు? మీరు అయిపోయారు, మీరు వచ్చిన తర్వాత చేయాల్సింది కదా సార్. మా దాంట్లోనేనండి కంప్లీట్ అయ్యిండేది అది రోడ్. అది చేయలేదు వీళ్ళు చేసి వదిలిపెడితే కర్రకట్ట నుంచి గోకరాజు గంగరాజు చెప్పింది సురేష్ గారు, గోకరాజు గంగరాజు ప్లేస్ లో నుంచి సీఎం అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర నుంచి అమరావతికి వీళ్ళు ఉన్న 5 ఏళ్లలో రోడ్డు వేయలేకపోయారు. ఇది వీళ్ళ అసమర్థత అంటున్నా. మీరు ఆయన ఇల్లు తిరిగిపోతే పట్టించుకునేవాడు లేదు, ఆయన ఇల్లు మునిగిపోయేటట్టుగా నీళ్లు చేయలేకపోయాడు. అమరావతిని ఏం కడతారు వీళ్ళు? ఇప్పటికి కూడా చిత్తశుద్ధి లేదు, అమరావతి మీద వీళ్ళకి చెయ్యాలని లేదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారము, అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారము, వేలకు వేల భూములు వారితో రైతులతో తీసుకోవాలా, మొండి చెయ్యి చూపించాలా అనే దీంట్లో ఉన్నారు తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వస్తుంది అమరావతి, మేము ఎప్పుడు ఎదురు కాదు, అమరావతి రావాలనే కోరుకుంటున్నాం తొందరగా. అంటే వీళ్ళ అసమర్థత వల్ల లేటు చేయొద్దండి. మరి మీకు రేపటికి చెడిపోయింది అనుకోండి, కూటమిలో చెడిపోయింది అనుకోండి, ఈ రోజు రేపో ఎల్లుండో అంత నిలబడిపోతుంది కదా. అది బాగున్నప్పుడే చెయ్యండి స్వామి అని కోరుకుంటున్నాం. ఎందుకు నిలబడుతుంది? మీరు వస్తే నిలబడే అవకాశం ఉంది, అది చెప్పండి. కూటమిలో లోకలు వస్తే అమరావతి ఆగిపోవాలనే రూల్ ఏముంది? ఎందుకు ఆగిపోవాలి? మీరు వస్తే ఏం చేస్తారు చెప్పండి? నిలబడిపోయేటట్టున్నారు, మీరు వస్తే నిలబెట్టేటట్టున్నారు. మేము వస్తే 100% అమరావతి రోడ్లు. మరి ఎందుకన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? 500 ఎకరాలు చాలని చెప్పేసి ఎందుకన్నారు? మొన్న మధ్యనే 500 ఎకరాలు చాలు, విజయవాడ గుంటూరు మధ్యలో ఎక్కడో నాగార్జున యూనివర్సిటీ దగ్గర 500 ఎకరాలు సరిపోతే క్యాపిటల్ అని ఎందుకన్నారు? మరి అవును సార్, ఎందుకు ఈ 1000 ఎకరాలు ఇప్పుడు మళ్ళీ ఉండే దాంట్లో అరే అన్ని మీరే చెప్తున్నారు. అంటే మీరు వస్తే అమరావతిని నిలబెడతారనే కదా దాని అర్థం. సురేష్ గారు, నేను చెప్పేది హైదరాబాద్ రైల్వే స్టేషన్ ఎన్ని ఎకరాల్లో ఉందండి? విశాఖపట్నం మన సమాధానం చెప్పరు, మీ దానికి మీరే 13 ఎకరాల్లో ఉంది. ఉండండి చెప్తా, 12 ఎకరాల్లో ఉంది. ఇక్కడ కొత్తగా నిర్మించే అమరావతిలో దానికి 200 ఎకరాలు కావాలంటే ఎవరండి నవ్వుతారండి? కాబట్టి ఏంటంటే మేము వస్తే గనక అమరావతిని ఆ స్థాయిలో మేము ఇంప్రూవ్ చేయము, ఒక 500 ఎకరాలకి దాన్ని పరిమితం చేస్తా ఉంటారు, అంతే కదా. మేము అది అనడం లేదు. అమరావతిని ఇంతకు ముందు రైతులు ఎంత ఇచ్చారో దాంట్లో మనకు ఉన్నంతలో మనకు ఎంత బెనిఫిట్ ఉందో అంత కాళ్ళు చాపుకోవాలండి. ఊరికే లేని భూములు అలాగే ఉన్నాయి కదా, రైతులు ఇచ్చిన భూములు 5 సంవత్సరాల పాటు ఉన్నాయి కదా. వీళ్ళు చేయలేరు, వీళ్ళ చేత కాదు ఇది. అదే సార్, మరి 5 సంవత్సరాల పాటు కాళ్ళు ఎందుకు చాపలా? అమరావతి ఏది చేసినా, అమరావతి ఇంప్రూవ్ అయినా జగన్మోహన్ రెడ్డి వస్తేనే జరిగేది, వీళ్ళతో కాదు. అయిపోయింది, నీకు 3 ఏళ్లలో ఏం చేస్తారు వీళ్ళు? అవునవును, కరెక్ట్ సార్. గత 5 సంవత్సరాల్లో అమరావతిని ఏ రకంగా అయితే మీరు అభివృద్ధి చేశారో 2029లో వచ్చిన తర్వాత కూడా అలాగే అభివృద్ధి చేస్తా ఉన్నారు, అంతే కదా. ఓకే, పాయింట్ టేకెన్ సార్. సురేంద్ర నాయుడు గారు, వీళ్ళతో కాదు అని చెప్తున్నా. అదే సార్, అదే మీరు వస్తే కనుక మళ్ళీ 1924 మధ్యలో అమరావతి ఎలా ఉందో అక్కడ అలాగే తీసుకెళ్తా ఉంటారు, ఆ రకంగా అభివృద్ధి చేస్తా ఉంటారు, అంతే కదా. మరీ చేసేది జగన్మోహన్ రెడ్డి అమరావతి ఓపెన్ అవుతుంది. సురేంద్ర నాయుడు గారు